నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు మనతో కుసుమ గారు ఉన్నారండి. తను 74-year-old. యాక్చువల్లీ తను 75 అండి. ఓకే, 75-year-old అండి. తను టీత్ ప్రాబ్లంతో చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. అయితే ఎన్ని ఇయర్స్ కింద అండి మీరు బేసిల్ ఇంప్లాంట్స్ ట్రై చేసింది? మీరు 5 years బ్యాక్. 5 years బ్యాక్ ఏం చేశారంటే, ఈ పళ్ళతో ఇబ్బందులు తట్టుకోలేక లోకల్ డెంటిస్ట్, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డెంటిస్ట్ని కన్సల్ట్ చేయగా తను బేసిల్ ఇంప్లాంట్స్ పెడతాను బాగుంటాయని చెప్పగా తను బేసిల్ ఇంప్లాంట్స్ ట్రై చేశారండి. సో పైన అన్ని బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టారు, కానీ అవి విత్ ఇన్ నో టైం ఫెయిల్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, ఆ బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల అది ఏమవుందంటే, ఆ బేసిల్ ఇంప్లాంట్స్ చుట్టూ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి అది ఎముకనంతా తినేసిందండి. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే, పైన అసలు మన దవడ ఎముక అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అసలు ఇంప్లాంట్స్ పెట్టడానికి దవడ ఎముక మిగలలేదు. సో ఇప్పుడు తనకి ఏంటంటే జైగోమా ఇంప్లాంట్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట, పైన టీత్ ఫిక్స్ టీత్ రీప్లేస్ చేయాలంటే. కానీ ప్రాబ్లం ఏంటంటే, తను అఫోర్డ్ చేయలేకపోయినా కానీ ఫిక్స్డ్ పళ్ళు వస్తాయని ఆశతో తను ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టి బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు, కానీ ఫెయిల్ అయిపోయాయండి. సో ఇప్పుడు జైగోమా ఇంప్లాంట్స్ ఫిక్స్డ్ ఇంప్లాంట్స్ అండ్ ఫిక్స్డ్ టీత్ అయితే పెట్టచ్చు, కానీ తను అఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు ఓన్లీ తను ఫిక్స్డ్ లోవర్ మాత్రం ఫిక్స్ చేయించుకుంటున్నారండి ఇంప్లాంట్స్ పెట్టి. పైన మాత్రం పాసిబిలిటీ ఉన్నా కానీ, జైగోమా ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పాసిబిలిటీ ఉన్నా కానీ తను వద్దంటే నేను డెంచర్స్ పెట్టుకుంటాను, నేను అఫోర్డ్ చేయలేను, ఫ్యూచర్లో ఏమన్నా పాసిబిలిటీ ఉంటే మళ్ళీ అప్పుడు ఫిక్స్ చేయించుకుంటాను, ఇప్పుడు మాత్రం నాకు కింద ఫిక్స్ చేయండి, పైన డెంచర్ పెట్టండి అని రిక్వెస్ట్ చేశారనమాట. సో యాక్చువల్లీ మనము కుసుమ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి కుసుమ గారు, చెప్పండి అమ్మా, అసలు మీకు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎందుకు బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు అని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 6 months తర్వాత నాకు మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్లీ టీత్ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? టీత్ ప్రాబ్లం పైన ఒక ముక్క కూడా వదిలేశారు ఆయన మంచిగా చెయ్యక, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని తర్వాత లూజ్ అయిపోయి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మటుకు బాగా చేయక లూజ్ పెట్టేశారు. దానికి నాకు ప్రాపర్ మీ అంత కేర్ తీసుకోలేదు వాళ్ళు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ టేకింగ్ కేర్, ఐఎమ్ వెరీ అప్రిషియేట్, యూ షుడ్. థ్యాంక్ యూ. ఏం కేర్ తీసుకోకుండా జస్ట్ ఒక ఎక్స్ట్రాక్షన్ లాగా పోనీ, అది కూడా నాకు సరిగా చేయకుండా మామూలుగా చేసేసారు. సో ఐ సఫర్డ్ ఎ లాట్. ఇంకా అంతకంటే ఇంకా నేను చెప్పలేను. నాకు ఐఎమ్ వెరీ లక్కీ యూ గాట్, మీరు పరిచయం అయ్యారు. వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ ఇదనమాట. నాకు చాలా ఇది కలిగి నేను ఇంత దూరం వచ్చాను. మేము ఉన్నది ఎల్బీ నగర్, అంత దూరం నుంచి రిస్క్. మా వారు కూడా చాలా, అసలు ఆయనకి 7-8 బల్జెస్ ఉన్నాయి, అయినా నేను వస్తానని చెప్పి వచ్చారు. సో నేను నో వర్డ్స్ అండి, ఇంక నేను ఇంతకంటే నేను ఆ ట్రిగర్ గురించి చెప్పలేను. నేను చాలా చూశాను, వీడియోలు చూశాను. సో ఐ ఇంప్రెస్. సో యాక్చువల్లీ మీరు బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు కదమ్మా, అంటే అది ఎన్ని ఇయర్స్ మీకు ఆ టీత్ ఫిక్స్ టీత్తో మీకు, అంటే మీరు మేనేజ్ చేసుకోగలిగారు? ఫిక్స్ టీత్ 1 year. విత్ ఇన్ 1 year ఫెయిల్ అయిపోయాయండి ఇంప్లాంట్స్? అవునండి. ఓకే ఓకే. సో చూసారు కదండి, కుసుమ గారు బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టించుకొని సఫర్ అయ్యారు. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏంటంటే కింద ఆల్ ఆన్ 6 పద్ధతిలో 6 ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్ టీత్ పెడుతున్నాం, పైన డెంచర్ పెడుతున్నాం. సో ఇప్పుడు నోట్లో కండిషన్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఆఫ్టర్ 1 week ఫిక్స్డ్ పళ్ళతో, అంటే లోవర్ ఫిక్స్డ్ పళ్ళతో మనం మళ్ళీ కలుద్దామండి. ఓపెన్ చేయండి. సో ఇప్పుడు కుసుమ గారికి ఏంటంటే ఓన్లీ లోవర్, ఇది యాక్చువల్లీ ఇది కూడా బ్రిడ్జ్ అండి, ఈ 2 teeth ప్లస్ ఈ బ్రిడ్జ్ మాత్రమే మిగిలిపోయింది. వెనక దవడపళ్ళు అస్సలు లేవు. అండ్ పైన అయితే ఆల్మోస్ట్ 0 అండి, అసలు టీత్ ఏం లేవు. అంటే అప్పుడు చెప్పాను కదండి బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టారని, టీత్ అన్నీ తీసేసి అప్పుడు బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది. సో కొన్ని టీత్ మిగిల్చారండి, కొన్ని టీత్ వదిలేసి బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టారు, అవి కూడా ఫెయిల్ అయ్యాయి. అండ్ ఆ ఇన్ఫెక్షన్తో పక్క టీత్ కూడా ఎఫెక్ట్ అయిపోయి అవి కూడా తీయించుకోవాల్సి వచ్చిందనమాట. సో కొన్ని రోజులు తను డెంచర్స్ వాడారు, పైన డెంచర్ వాడారు, కానీ ఎందుకో అడ్జస్ట్ చేసుకోలేకపోయారండి. సో ఇప్పుడు ఇక్కడ చేస్తున్నామండి, డెంచర్ చేస్తున్నాము. అంటే అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి చేస్తే డెంచర్ ఓకే అండి, అప్పర్ డెంచర్ ఎస్పెషల్లీ మేనేజ్ చేసుకోవచ్చు. లోవర్ మాత్రం కష్టం అండి, అది కదులుతూ ఉంటుంది కాబట్టి. క్లోజ్ చేయండి అమ్మా, మీరు ఓపెన్ చేయండి అమ్మా, క్లోజ్ చేయండి అమ్మా, ఓపెన్ అమ్మా, క్లోజ్ చేయండి అమ్మా. సో ఇదండి కండిషన్. ఇప్పుడు ఈ టీత్ తీసేసి మనము 6 ఇంప్లాంట్స్ పెడుతున్నాం కింద జాలో, పైనది మాత్రం డెంచర్ చేస్తున్నాం. ఓకే.
ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఏంటమ్మా? ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసింది కిందది కదండి, కింద అందుకే రిమూవల్. కింద కూడా అంత ఇన్ఫెక్ట్ అయిపోయాయండి టీత్ కూడా, అందుకే ఇవి తీసేసి మనము మొత్తం ఫుల్ సెట్ అనమాట. దవడ పళ్ళు లేవు కదా, నమ్మడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి కూడా తీసేసి ఇన్ఫెక్ట్ అయిన ఫ్రంట్ టీత్ తీసేసి మనం ఫుల్ సెట్ రీప్లేస్ చేయబోతున్నాం లోవర్. వెల్కమ్ బ్యాక్ అండి. కుసుమ గారు బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండి. సో మనం కింద మాత్రం ఆ టీత్ తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్ టీత్ ఇవ్వడం జరిగింది, పైన మాత్రం రిమూవబుల్ డెంచర్ ఇచ్చాము. సో ఇప్పుడు కుసుమ గారి ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. చాలా బాగుందండి. మాత్రం సెట్ అవుదా అని అనుకున్నాను, కానీ కింద పెర్మనెంట్ బాగా చేశారు డాక్టర్ గారు. బాగా ఇంప్లాంట్స్ అయితే చాలా బాగా నీట్గా, అసలు నొప్పి అన్నది ఏం లేదు. మేడం ఏమో డేంజర్స్ అయితే ఇంకా కాంప్రమైజ్ కొంచెం కూడా అవ్వకుండా నాకు కంఫర్టబుల్గా హ్యాపీగా తయారు చేసి పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్ నౌ అండ్ లాంగ్ లివ్ డెంటల్, ఎల్విఆర్ డెంటల్. థ్యాంక్ యూ. ఐ బ్లెస్ దెమ్ ఆల్ అండ్ ఆల్ ద స్టాఫ్. చాలా ఎమెకబుల్గా, చాలా కోఆపరేటివ్గా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను వచ్చినందుకు అసలు నాకు కొత్త అనిపించకుండా సొంతంగా ఇల్లు అనుకుని వచ్చాను నేను. చాలా బాగుందండి, అందరూ రావచ్చు, హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ట్రీట్మెంట్ ద్వారానే మీకు ఏమైనా నొప్పి అయిందమ్మా? ట్రీట్మెంట్ అసలు నేను చెప్తున్నాను కదా, నాకు అసలు ఏమీ తెలియనట్టే, అసలు పెట్టినట్టే తెలియదు నాకు. నా ఒరిజినల్ పళ్ళులాగే ఉన్నాయి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ హై అండ్, ఇంకా మేడం అయితే చెప్పనే అక్కర్లేదు. చాలా హ్యాపీ, కంఫర్టబుల్ అండి. ఎవ్రీబడి కెన్ కమ్ హియర్. థ్యాంక్ యూ అండి. వితౌట్ హెసిటేషన్ అండ్ ఫియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్విఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ లాంగ్ లివ్ ఎల్విఆర్ డెంటల్. థ్యాంక్ యూ.